అర్థమైందా? మౌన ప్రేమ వీళ్ళ మధ్యలో కొనసాగుతుంది. అందుకనే హైదరాబాద్ మీద 144 సెక్షన్ 2 రోజుల పాటు ఉంటది. 2024 అక్టోబర్ 27కి 28 వరకు. ఈ లవర్స్ ఎవరు మాట్లాడారు? అర్థమైందా? బీజేపీ మాట్లాడేది, బీఆర్ఎస్ మాట్లాడేది, కాంగ్రెస్ పెడుతుంది, ఎంఐఎం మాట్లాడేది, సిపిఐ మాట్లాడేది, సిపిఎం మాట్లాడేది. ఎవరు మాట్లాడారు? ఎందుకు మాట్లాడారు? ఇదంతా ఒకటే సిండికేట్, ఇది ఇలాంటి లవర్స్. కాబట్టి ఈ రోజు ఆ మౌన ప్రేమ అనేది ప్రతిపక్షాలు పాలక పక్షం మధ్యలో నడుస్తా ఉంది. మొన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి 2 సంవత్సరాల తర్వాత ఒక డాక్టర్ అంటే హరీష్ రావు గారికి చెప్పినారు పొద్దుగా 7 గంటలకు పోయి. కాబట్టి నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నా, 41 మంది చచ్చిపోయింది నాకు తెలియదు, ఇంతమంది బెనిఫిట్స్ ఇవ్వలేదని నాకు తెలియదు, టీఆర్ఎస్ ఇస్తలేదని తెలియదు, నాకు అన్ని కొత్తగా ఇవ్వాలనే తెలిసినాయని ఈ రోజు ఎట్లా చెప్పినంటే, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయి, గట్టి మేలు తల పెట్టబోయి అని పద్యం చెప్పినట్టుగా మరి మొన్న దినాన ఈ చచ్చిపోయిన రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్లస్ ఉద్యోగుల బకాయిల గురించి ఈ విధంగా మాట్లాడింది. ఇదేనా ప్రతిపక్షం? ఒక 0 hours లా ఒక ప్రతిపక్ష నాయకులు మాట్లాడాల్సిన వ్యవహారం ఈ విధంగానే మాట్లాడతారా? బలంగా ఉండాలి. ప్రభుత్వాన్ని ఈ రోజు భయపట్టేటట్టుగా ఉండాలి. ఖచ్చితంగా మేము ఇచ్చి తీరాలి, మేము ఇయ్యకుంటే మా మెడలు వస్తారు, వీళ్ళని తిరిగి ఉండాలి. నువ్వు కాగి రిపోర్ట్ చూపియవు, 41 మంది చచ్చిపోతే నువ్వు వాళ్ళ డేటాను వాళ్ళ పేర్లు చదువు అసెంబ్లీలో, ఏదో ఉత్తగానే ఇట్లా మాట్లాడినట్టు చేస్తే తూతు మంత్రాలు ఇవన్నీ ఇంకా జనాన్ని ఎన్ని రోజులు చాలా మంది ఎదురు చూస్తూ కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఇటీవల కూడా ఉన్నారు కదా, దాదాపు 2-3. 41 మంది మొన్నటికెళ్ళే మనం మాట్లాడినప్పుడు 24వ తారీఖు ధర్నా అప్పటికి 36 మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఈ 5 రోజుల్లో మళ్ళీ 5 చచ్చిపోయారు, 41 మంది. మనం మాట్లాడుతుంటే ఇంకా ఎవరికి ఏమైతుందో తెలియదు. చాలా మంది సీరియస్. ఇంత బలమైన పాయింట్ మీద బక్కా జడ్సన్ మాట్లాడుతా ఉన్నారు, ఆధారాలు తీసుకొస్తా ఉన్నారు, ఇంత ఫైట్ చేస్తున్నా కూడా ప్రతిపక్షాలు లేదా బీజేపీ పార్టీ కూడా దీని మీద ఎందుకు స్పందించే పరిస్థితి ఎందుకు రావట్లేదు? అయ్యో, ఇంకా అంతకన్నా భయంకరం ఏంటంటే గవర్నర్ కూడా మాట్లాడతలేరు. అవును, గవర్నర్ గారికి 3 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన, ఆయన ఇంటి ముందు ధర్నా చేసిన. ఈరోజు గవర్నర్ కార్యాలయము ఈ తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఇన్ఛార్జ్ ఆఫీస్ లెక్క అయిపోయింది. అది బీజేపీ ఇన్ఛార్జ్ లెక్క ఆఫీస్ లెక్క మాట్లాడింది. ఆయన ఫ్రాక్చర్ రిపోర్ట్ పంపాడు, 41 మంది చచ్చిపోయారు. ఈ రోజు ఆయనను హక్కులు కాపాడడంలో ఆయనది బాధ్యత. ఇలా పౌర హక్కులు కాపాడడంలో, హ్యూమన్ రైట్స్ కాపాడడంలో, ఎంప్లాయీ రైట్స్ కాపాడడంలో ఆయన బాధ్యత. 41 మంది చచ్చిపోతారు, ఇంకా ఇంతమంది పక్షవాతంతో, క్యాన్సర్లతోని, వివిధ రోగాలతోని ఈ రోజు వాళ్ళు దవాఖానాలలో ఉంటారు. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు, ఆరోగ్య భద్రత ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళకు ప్రైవేట్ మన హెల్త్ కార్డులు లేవు. ఈ రోజు ఉద్యోగం చేసుకున్న వారి ఒక పిఆర్సీ లేదు, వాళ్ళ డిఎల్ లేవు, యూనియన్ లీడర్లు దెంగలైన అని ఒక ఫ్యాక్చువల్ రిపోర్ట్ ఈ రోజు కేంద్రానికి పంపాలి కదా, ఇవాటి వరకు పంపలే. కానీ ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ లెక్క గవర్నర్ గారు పనిచేస్తున్నారు. అంత మించి ఏం మాట్లాడరు. ఇక ప్రతిపక్షాలు అయితే అంతా లవ్ స్టోరీ నడుస్తుంది, మౌన రాగం మౌన ప్రేమ నడుస్తుంది.